శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ ప్రజావాణి అధికారుల నిర్లక్ష్యం, ప్రజా సమస్యలు పక్కన పెట్టి సెల్ ఫోన్లతో కాలక్షేపం. నీటి శుద్ధీకరణ కేంద్రంను తనిఖీ చేసిన మేయర్, నగర ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, గురువులను శాల్వాలు కప్పి సన్మానించిన పూర్వ విద్యార్థులు. కరీంనగర్లోని మానేరు డ్యాం సమీపంలో ఉన్న నగరపాలక సంస్థకు చెందిన నీటి శుద్ధీకరణ కేంద్రం ఫిల్టర్ బెడ్ను సోమవారం మేయర్ కొలకాని శ్రీనివాస్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు నీటి శుద్ధీకరణ ప్రక్రియ, సరఫరా వ్యవస్థపై అధికారులతో సమీక్షించారు. నగర ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు మనం కరీంనగర్లో మంచినీటిని నిరంతరం అందించే విధంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. మన ఫిల్టర్ బెడ్లో గౌరవ కమిషనర్ గారు అధికారుల పర్యవేక్షణలో ఇక్కడ పర్యవేక్షించడం, అధికారులతో పర్యవేక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు రానున్న వేసవి కాలంలో నగరంలో ప్రజలకు తాగునీటికి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ పర్యవేక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ప్రజలకు మంచినీటికి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ అధికారులతోని ఇక్కడ మనకు ఏమి ఇంకా అవసరం ఉన్నాయి, గేట్ వాల్స్ కానీ అలాగే మనకు బూస్టర్ పంప్స్ కానీ కొన్ని రిపేర్లు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనకు పర్యవేక్షించుకుంటూ ప్రతి డే బై డే మనం ఇచ్చే వాటర్ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఇంటికి మంచినీటిని అందించే విధంగా ఈ వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మానేర్ డ్యాంలో మినిమం వాటర్ లెవెల్స్ ఉండే విధంగా ఇరిగేషన్ అధికారులకు మెయింటైన్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ అధికారులకు మనం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇబ్బందులు తలెత్తకుండా నీటి సరఫరా చేసే విధంగా వాళ్లకు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనము మేయర్ గారు, నేను ఇద్దరు కలిసి ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద మనకి వాటర్ సప్లై ఇష్యూస్ రాకుండా, ప్రజలకి ఇబ్బంది రాకుండా సో ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఏమైనా మెయింటెనెన్స్ వర్క్స్ తీసుకోవాలి అనేది ఇప్పుడు ఈరోజు ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ భాగంగా ఆల్రెడీ మనము ఒక మెయింటెనెన్స్ వాల్ కూడా ఒకటి లీకేజ్ అవుతుందంటే అది కూడా రేపు షట్ డౌన్ చేసుకొని అది కూడా రిపేర్ చేసుకోవాలని మనం ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాము, అంటే ప్లాన్ చేసుకున్నాము. తర్వాత మనకి లాస్ట్ ఇయర్ February 26 నాడించి ఆల్టర్నేటివ్ సప్లైకి కూడా లాస్ట్ ఇయర్ మనం ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎల్ఎండి డ్యామ్ కింద వాటర్ లెవెల్ అనేది తగ్గింది కాబట్టి మనము గ్రావిటీ కింద వాటర్ డ్రా చేయడానికి ఇప్పుడు చాలా కష్టమవుతున్నది. కాబట్టి మనం బూస్టర్ పంప్స్ కూడా రేపు ఈ మెయింటెనెన్స్ కంప్లీట్ అయిన తర్వాత బూస్టర్ పంప్స్ని 4 బూస్టర్ పంప్స్ ఉన్నాయి. సో ఈ 4 కూడా మనము రన్ చేస్తాము. సో దాని కాబట్టి ఆ బూస్టర్ పంప్స్తో మనము అందరికీ కూడా వాటర్ సప్లై చేయాలని అనుకుంటున్నాం. కరీంనగర్ ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యం, సెల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు ప్రజా సమస్యలను పక్కన పెట్టి సెల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు తమ సమస్యలను తెలియజేయడానికి హాజరయ్యే ఈ వేదికలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా కలెక్టర్ సమక్షంలోనే జరుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా బయటకు వచ్చినట్లు సమాచారం. ప్రజావాణి కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాలని నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వెంకట్ లాజిస్టిక్స్ దుబ్బ నాగభూషణం ట్రాన్స్పోర్ట్ ఏషియన్ పెయింట్స్ గోదాం డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట కరీంనగర్ జిల్లా ఆల్ పెయింట్స్ ఏజెన్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా కమిటీ కార్మికులు ధర్నా చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రం కలెక్టర్కు అందజేశారు. ఈ యొక్క ధర్నాను ఉద్దేశించి మాట్లాడేది ఏంటంటే ఈ మానకొండూరు మండలం సదాశివపల్లిలో ఉన్నటువంటి ఏషియన్ పెయింట్ గోదాములో పనిచేస్తున్న 60 మంది డ్రైవర్లు అట్లాగే వాళ్ళ సొంత వాహనాలను అందులో కిరాయి తిప్పుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నిజామాబాద్ ఆదిలాబాద్ సంబంధించిన దాంట్లో వాహనాలు కొనుక్కొని అలా పెట్టినారు. 10 సంవత్సరాల నుండి అన్లోడింగ్ లోడింగ్ కూడా చేయిస్తూ ఉన్నారు. ఏది మన ఈ గోదాముకు సంబంధించిన యాజమాన్యం కూడా వాళ్ళకు ఎలాంటి ఛార్జీలు చెల్లించక 10 సంవత్సరాలు జరుగుతూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ అగ్రిమెంట్ అనేది వాహనాలకు సంబంధించింది లేదు. ఏదైతే మనది దీనికి ట్రాన్స్పోర్టు వెంకట్ లాజిస్టిక్ అట్లాగే దిబ్బనాగమునుషం సంబంధించిన 2 ట్రాన్స్పోర్ట్లు ఈరోజు శ్రమ దోపిడీ వీళ్ళపైన జరుగుతూ ఉన్నది. 10 సంవత్సరాల నుంచి వీళ్ళు పని చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ప్రమాద బీమా లేదు. 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇవ్వాలి. అట్లాగే వాహనాలకు అగ్రిమెంట్ లేదు. అగ్రిమెంట్ లేకుండా 10 సంవత్సరాల నుంచి వీళ్ళు వాహనాలు నడుపుతున్నంటే ఈ అగ్రిమెంట్ నిబంధనల ప్రకారంగా అగ్రిమెంట్ చేయాలి. అట్లాగేంటంటే ఈ రోజు వరకు కూడా 7 రోజులు సమ్మె చేస్తూ ఉన్నాము. ఈ సమ్మె డిమాండ్లెస్ పైననే ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాము. మేము కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలకి వెళ్ళి మేము ఏషియన్ పెయింట్లో వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ గోదాంలో. కానీ మాకు ఎటువంటి దానికి మాకు సేఫ్టీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏది కానీ లేదు. మాకు ఒకటి మెయిన్గా ఏంటంటే మేము లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ మేమే చేసుకుంటున్నాం. దీనికి తగిన శ్రమకు తగిన ఫలితం కంపెనీ వాళ్ళు ఇవ్వడం లేదు మాకు. దాని గురించి మేము ఈరోజు సమ్మెకి తీయడం జరిగింది. ఇవాళతో 7వ రోజు మాకు ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ డ్రైవర్లకు ఇన్సూరెన్స్ కానీ మాకు ఏది కానీ లేదు. అది తొందరగా నెరవేర్చవలసిందిగా కోరుతున్నాం. మేము కలెక్టర్ ద్వారా ఈ యొక్క సమస్యల్ని తొందరగా కలెక్టర్ చొరవ తీసుకొని మాపై దయదలిచి మా డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని ఆలయ అభివృద్ధి కోసం 10,000 రూపాయలను విరాళంగా అందజేశారు కరీంనగర్ జిల్లా ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘం జిల్లా చైర్మన్ చేగుర్తి గ్రామ సర్పంచ్ భాషవేణి సరోజన మల్లేశం యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన రంగపేట శ్రీ మేడలంబ కేతకంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం అద్భుతంగా నిర్మించబడిందని తెలిపారు. గుడి నిర్మాణంలో విశేష కృషి చేసిన గ్రామ ప్రజలకు ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా 10,000 రూపాయల విరాళం అందజేసినట్లు పేర్కొంటూ స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండి అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు నాగారపు సత్యనారాయణ యాదవ్, ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘం జిల్లా యూనియన్ హడక్ కమిటీ సభ్యులు కాల్వ సురేష్ యాదవ్, దాడి అంజనీయులు యాదవ్, రంగపేట గ్రామ ఉప సర్పంచ్ వేల్పుల కొమరయ్య యాదవ్, ముఖ్యరావు కొమరయ్య యాదవ్, దాడి లచ్చయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మరణం కుమ్మరికుల బంధువులకు తీరని లోటని శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షులు నార్లపురం చంద్రమౌళి అన్నారు. వృద్ధాప్యంతో ఇటీవల ఆయన పరమపదించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా శాలివాహనుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వెంకయ్య అమర్ రహే, వారి ఆశయాలను కొనసాగిద్దామంటూ నినాదాలు చేశారు. సంఘం నాయకులు మాట్లాడుతూ శాలివాహనుల అభివృద్ధి కోసం వెంకయ్య చేసిన సేవలను మరవలేమని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నార్లపురం చంద్రమౌళి, కార్పొరేటర్ నాంపల్లి రేణుక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొరెపు సత్యనారాయణ, ఆర్థిక కార్యదర్శి గొల్లపల్లి లక్ష్మీనారాయణ, ప్రతినిధులు శనిగరం రాజయ్య, లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.
ఐలాపూర్ వెంకయ్య గారు చనిపోయినందుకు చింతిస్తూ ఆయన చేసిన మన కులానికి సేవలు, ఆయన వాస్తవ్యులు, విజయవాడ వాస్తవ్యులు. అసలు కుమ్మర్లు అంటే గుర్తింపు లేని ఈ టైంలో విజయవాడకు వచ్చి అధికంగా బిజినెస్ చేసి ఒక పేరుగాంచిన వ్యక్తిగా మన కులంలో గర్వంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఐలాపూర్ వెంకయ్య గారు. మనం ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. కులానికి ఒకప్పుడు ప్రెసిడెంట్ చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు, మన సంఘాలకు చాలా సేవలు చేసిండు తను. ఆయన లేనందుకు మనకి ఈరోజు చాలా కులానికి పెద్ద లోటు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. మేము అందరం ఎప్పుడు మీ రుణం తీసుకోవడానికి మీరు చేసిన ఆశయాలను మేము ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి. వెంకయ్య గారు మరి మా కులస్తులలో మరి ఫస్ట్ ఎమ్మెల్సీ, ఎవరు కూడా మా కమ్యూనిటీలో ఇంతవరకు ఎమ్మెల్సీగా కాలేదు. ఆ సందర్భంగా మరి ఎంతోమందికి సేవ కొనియాడారు. వారు చనిపోయినందుకు వారి కుటుంబానికి మరి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మరి కరీంనగర్ జిల్లా నుంచి మేమంతా వారికి సానుభూతి తెలిపినందుకు ధన్యవాదాలు. ఐలాపురం వెంకయ్య గారు మా కుమ్మర కులస్తులకు తనొక పెద్ద దిక్కు లాంటి వారు. ఉమ్మడి రాష్ట్రంలోనే వారు ఎమ్మెల్సీగా అనేక పదవులు అలంకరించి మా కుమ్మర్ల అభివృద్ధికై వారు ఎంతో ఎనలేని కృషి చేశారు. వారి యొక్క మరణం మాకు తీరని లోటు. వారు మా కుమ్మర్లకు అభివృద్ధికై వారు చేసిన కార్యక్రమాలు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ కుమ్మర్లను ఎదగడానికి వారు ఉమ్మడి రాష్ట్రంలో చాలా ప్రయత్నాలు చేశారు. సమ్మక్క తల్లి బొట్టు అని, అమ్మవారి బొట్టు అని ఇద్దరు ఆడవారు కరీంనగర్లో తిరుగుతూ ఉదయం ఒంటరిగా ఆడవారు ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ అమ్మవారి బొట్టు అని, ఈ బొట్టులో మత్తి ఇచ్చి బొట్టు పెట్టిన తర్వాత స్పృహ కోల్పోయిన పిమ్మట స్త్రీలపైన ఉన్న నగలు, ఇంటిలో ఉన్న నగదు దోచుకొని వెళ్తున్నారు. ఇటువంటి సంఘటన నిన్న రేకుర్తి గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్న ఆడవారిని గుర్తించడంతో సమాచారం అందించాలని పోలీసులు పేర్కొన్నారు. సచివాలయంలో గౌరవెల్లి ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం. ఉత్తమ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సచివాలయంలో గౌరవెల్లి ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్తో పాటు కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, హన్మకొండ జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు హాజరయ్యారు. సమావేశంలో గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని, నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా సమగ్రంగా చర్చించారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ సమస్యలను జిల్లా యాంత్రాంగం సమన్వయంతో పరిష్కరించాలని మంత్రులు ఆదేశించారు. ప్రాజెక్టు పనుల్లో ఎటువంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని, నిర్ణీత గడువుల్లో పనులు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. తిమ్మాపురం మండలం మన్నెంపల్లి జెడ్పీహెచ్ఎస్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ. తిమ్మాపూర్ మండలం పరిధిలోని మన్నెంపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008-2009 విద్యా సంవత్సరంలో 10వ తరగతి అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కాలం తర్వాత తమ శిష్యులను కలుసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. విద్యార్థులు సమాజంలో మంచి స్థానం సంపాదించడంతో పాటు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజుల జ్ఞాపకాలను, తరగతి గదిలో జరిగిన మధుర సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. తమను తీర్చిదిద్దిన గురువులను శాలువాలు కప్పి సన్మానిస్తూ గౌరవాభివందనం తెలిపారు. ఉపాధ్యాయులతో కలిసి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థులు భావోద్వేగంతో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్లాసెస్ కూడా ఉన్నాయి. అవును సార్, కరాటే ప్లస్ డాన్సుకుంటారు. పెద్ద అమ్మాయి 7th, చిన్న అమ్మాయి 6th. మీరు క్వశ్చన్ ఆన్సర్స్ అందరినీ లైన్ గా నిలబెట్టి అడిగేటోళ్ళు సార్. సరే ఒక రోజు టైం అయిపోయేది. జనులు దానినే ఆచరిస్తారు. ఉత్తమ గుణ సంపన్నులైన ఉపాధ్యాయులు
5 ఏళ్లుగా కాంట్రాక్టు పనులు చేస్తున్నానని వెంటనే అట్టి డబ్బులు ఇవ్వాలని కరీంనగర్కు చెందిన గూడూరు నర్సయ్య అనే కాంట్రాక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ పద్ధతిలో వినాయక చవితి నిమజ్జనానికి గాను చింతకుంట, మానకొండూరు, కొత్తపల్లి చెరువుల్లో చేపట్టిన పనులకు పెండింగ్ నిధులు సుమారు 21 లక్షలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. సుధాకర్ అనే ఏవో అనే అధికారి మీకు డబ్బులు రావు, ఏం చేసుకుంటావో అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు రావాల్సిన పెండింగ్ బిల్లుల విడుదల చేసి ఏవో సుధాకర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేరు గూడూరు నర్సయ్య, నేను కాంట్రాక్టర్ సార్. నేను వినాయక చవితి నిమగ్నానికి గత 5 సంవత్సరాల నుంచి పని చేసినాను సార్. ఈరోజు ఆ పని యొక్క డబ్బులు అడగడానికి ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వస్తే సుధాకర్ ఏవో అనేటైనా నీకు సంబంధం లేదు, నీకు మేము డబ్బులు ఇవ్వం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు సార్. మీ పత్రికలు మీరు కూడా చూశారు అతని వ్యవహారికం ఎట్లుందో. ఒకటిసారి మేము 5 సంవత్సరాల నుంచి వినాయక నిమగ్నం చేసి చిన్న అంత 1,90,000, 80,000, 1,30,000 చిన్న పని సార్. ఈ 5 సంవత్సరాలు 4 కాంట్రాక్టర్లను చేశాం సార్. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. బిల్స్ రాక చాలా మా పిల్లలు అందరూ మేము రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది సార్. మాకు దయచేసి ఈ యొక్క బిల్లులు ఇప్పించి ఏవో సుధాకర్ సార్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది సార్. ఈ ప్రజావాణిలో R&B డిపార్ట్మెంట్ తరఫున వినాయక చవితి నిమగ్నం ఉంటుంది కదా సార్, అక్కడ కొత్తపల్లి చెరువు కాడ దానికి బ్యారిగేటింగ్ కట్టాం సార్. కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాలు, మానకొండూరు చెరువు, ఈ యొక్క 3 చెరువులకు కట్టాం సార్. మొత్తం టోటల్ కొడితే 21 లక్షలు అయితే సార్ 5 సంవత్సరాల నుంచి సార్. ప్రభుత్వ హాస్పిటల్లో నిర్వహిస్తున్న సదరన్ క్యాంపులో అధికారులు వికలాంగుల పరీక్షల్లో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని, అర్హులైన వారికి వెంటనే సదరన్ సర్టిఫికెట్ అందజేయాలని వికలాంగుల ఎన్టీఓ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్యలు తీసుకోకుంటే సివిల్ హాస్పిటల్ ముందు వికలాంగులతో ధర్నా, ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నా పేరు వెన్నం శ్రీనివాసు, వికలాంగుల NGO ప్రధాన కార్యదర్శి కరీంనగర్. మన సివిల్ హాస్పిటల్లో UID సదరం క్యాంప్ సర్టిఫికేట్లు ఎవరి గురించి జరుగుతుందో అక్కడ కంప్లీట్గా మా వికలాంగుల సోదరులకు అన్యాయం జరుగుతుందనడానికి ఇది ఒక నిదర్శనము. ఈ అమ్మాయికి కంప్లీట్గా షోల్డర్ లేవది. ఈ అమ్మాయి మెంటలీ హ్యాండిక్యాప్డ్, ఈ అమ్మాయి హియరింగ్, ఈ అమ్మాయి రక్తహీనతో బాధపడి రాను కాళ్ళ దగ్గర చచ్చుపడిపోయి లేవకుండా మంచంగా పరిమితది. ఈ విషయాన్ని గతంలో మన వీరారెడ్డి సూపరెడ్డి గారి తీసుకెళ్లాను. మరి వికలాంగులు వచ్చిన వికలాంగులపై దురుసుగా ప్రవర్తించి వికలాంగులందులో కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. అట్టి విషయాన్ని ఇప్పుడు కలెక్టర్ మేడంకి చెప్పాము. కలెక్టర్ మేడం గారు కూడా నవీన మేడం RMO గారికి పిలిచి చెప్పారు. వీరికి అన్యాయం అయితే జరగకపోతే రానున్న రోజుల్లో వీళ్ళందరినీ సివిల్ హాస్పిటల్ ముందు కూర్చోబెట్టి ధర్నా చేస్తామని చెప్పి ఇది మూలంగా హెచ్చరిస్తున్నాం. కరీంనగర్లో జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలం పరిధిలోని కుమ్మర గ్రామంలో రజకులపై జరిగిన అన్యాయానికి నిరసనగా కలెక్టరేట్ ముందు తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా రజక సంఘం అధ్యక్షుడు రాచకొండ నరేష్ నాయకత్వంలో జరిగిన ఈ నిరసనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 25 లక్షల ఎక్స్గ్రేషియా మరియు ఒక ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బహుజన జాతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు, రజక సంఘం రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు మరియు ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. మొన్నటి రోజున 19వ తారీఖు నాడు నాగర్ కర్నూలు కుమ్మర గ్రామంలో జాతరకు అయిన సందర్భంలో గుడిలో మా రజక కుటుంబాన్ని అణిచివేత గురి చేసి
ఆ గుడిలో ప్రవేశించినందుకు మీరు చాకలి కులస్తులని రెడ్డి కులస్తుడు అక్కడి స్థానిక సర్పంచ్ తుకారాం మరియు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మరో నలుగురు కలిసి వాళ్ళను విచిత్ర రహితంగా కొట్టి 3 గంటలు చిత్రహింసలు గురి చేసి పసిపాప అని చూడకుండా పసిపాపను వాళ్ళ కాళ్ళు ఎదుట చూపెడితే పసిపాపను తన్ని ఆ పాప ఊపిరాడగా చనిపోవడం జరిగింది. వెంటనే నిన్న 3 అరెస్టు చేయడం జరిగింది తాత్కాలికంగా. అదే విధంగా తుకారాంను వెంటనే అరెస్టు చేసి వాళ్ళని 302 SC అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈరోజు ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే రజక ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ఇద్దరుండి కూడా మన రజక కుటుంబానికి మీరు ఏం చేస్తారు? మీరు వెంటనే రాజీనామా చేసి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి. కుల దుహంకారం వల్ల ఒక పసిపాప 2 నెలల పసిపాప మరణించడం జరిగింది. దానికి సంబంధించి రజక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో SC ST బీసీలకు మనకు రక్షణ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మేమేమంటున్నామంటే ఈ జరిగినటువంటి దాడిలో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే కఠినంగా వారిని శిక్షించాలి. ఆ కుటుంబానికి తగిన పరిహారం, నష్టపరిహారం కూడా చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాం. సంతు గాడ్గే బాబా 151వ జయంతి కార్యక్రమం కరీంనగర్ జిల్లా రజక సంఘం తెలంగాణ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా సంతు గాడ్గే బాబా గారిని స్మరిస్తూ 1876లో మహారాష్ట్రలో జన్మించి అనునిత్యం శుచిశుభ్రత, సమాజ సేవయే పరమావధిగా భావించి జీవనం సాగించేవారన్నారు. గొప్ప సంఘం సంస్కర్తగా వారిని స్వచ్ఛ భారత్ పితామహునిగా అభివర్ణించారు. సంతు గాడ్గే బాబా ఆశయాలను, ఆలోచనలకు మంత్రముగ్ధులైన అంబేద్కర్ సంతు గాడ్గే బాబాని గురువుగా భావించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. ఈరోజు మన కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో సంత్ గాడ్గే బాబా 151 జయంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా నగర మేయర్ ప్రధాన పౌరుడు కొలగాని శ్రీనివాస్ గారు వచ్చి మాకు ఈరోజు పూలు సంత్ గాడ్గే బాబా గారికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. సంత్ గాడ్గే బాబా ఆశయాలను కొనసాగించే విధంగా మహారాష్ట్రలో ఎలాగైతే మన పాఠశాలలో నెలకొల్పినాడో స్వచ్ఛ భారత్ అనే విధానాన్ని ఈరోజు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన విధానాన్ని సంత్ గాడ్గే బాబా గారే రూపకల్పకర్త. దాని సంత్ గాడ్గే బాబా గారి ఆశయాలను కరీంనగర్ జిల్లాలోనే స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేసే విధంగా పాఠశాలలో కానీ ఇంకా మరెన్నో కార్యక్రమాలు కానీ చేసే విధంగా ముందుకెళ్తామని ఈరోజు కరీంనగర్ పట్టణం లోపల మహనీయుడు, సంఘ సంస్కర్త, తన జీవితాన్ని పూర్తిగా ఈ సమాజం లోపల ఉన్న రుగ్మతలను విద్య కోసము కృషి చేసిన సంత్ గాడ్గే బాబా. గాడ్గే అనేది ఆయన చేతిలో చెప్పబెట్టుకొని అందరినీ ప్రతి గ్రామం విలేజ్లు సాఫ్ చేసి ఊడ్చి ఎన్నో విద్యాలయాలు, యూనివర్సిటీలు చేసి సమాజ ఉత్తరదేశంలో వీరి చేసే కార్యక్రమాలకు ముగ్ధుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వాళ్ళిద్దరు చాలా సన్నిహితంగా ఉంటుంది. ఈరోజు వీరి జయంతిని అఖండ భారతదేశంలో మొత్తం ఇది చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని కబ్జాదారుల చేతుల్లో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ రామడుగు గ్రామ సర్పంచ్ మహేష్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెంటనే సర్వేయర్ నాయక్ తహసీల్దార్ సర్వే చేసి నివేదిక సమర్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ విషయంపై తహసీల్దార్ ఎస్ఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. కొందరు ఈ విషయంలో ఆటంకం కల్పిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాముడు సర్పంచ్ ఎండి మోయిసు. ఈ గ్రామకంఠం భూమి కబ్జాకు గురైంది. గత 15 సంవత్సరాల నుంచి ఇది కబ్జాకు గురై ఉన్నది. ఈ గ్రామకంఠం భూమి ఎంఆర్ఓ మేడం దృష్టికి తీసుకెళ్ళగా ఎంఆర్ఓ మేడం సర్వే కనీలు వేయించినారు. వాళ్ళు కలిగిడి వీరయ్య అనే వ్యక్తి కబ్జాకు గురి చేసి ఆ భూమిని మొత్తం సొంతంగా వాడుకుంటుండు. కనీలన్నీ పెట్టినాం. సర్వేర్ వచ్చి కనీలు పెట్టేసిండు. కనీలు పెట్టినాక పీకేస్తుండు. గవర్నమెంట్ సర్వేరు పెట్టినాక 2 ఎకరాలు 79 గుంటలు సర్వే నంబర్ గ్రామకంఠం భూమి. ఇక్కడ మేడం సిపి గారికి రాస్తా గ్రామానికి కావాలని కోరుకుంటున్నాం. ఊరికి కావాలి డెవలప్మెంట్, దానికి మహిళా సంఘాలకు, కరెంట్ ఆఫీస్కు, దానికి ఏదైనా గ్రామ పంచాయతీకి యూజ్ అవుతాయని మేడం దగ్గరికి వచ్చినాం. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యం ఇచ్చి వెనువెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. మొత్తం 367 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా కరీంనగర్ నగరపాలిక సంస్థకు 41, హౌసింగ్ శాఖకు సంబంధించి 37 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మహేష్ బాబు, ఏవో సుధాకర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్లో గతంలో నిర్మించిన అంబేద్కర్ సంఘం భవనం నిర్మానుషంగా ఉందని, వెంటనే అట్టి భవనాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని కోరుతూ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నేతలు మాట్లాడుతూ నగరంలోని అంబేద్కర్ భవనాన్ని వినియోగంలోకి తెచ్చి దళితులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. అందరికీ దళితులకు న్యాయం చేసే విధంగా నాది ఇప్పటికి కూడా అది చెత్త చెదారంతోనే చింతకుంటలో ఉన్నటువంటి అంబేద్కర్ భవనం ఇలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నది. మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో. మరి కలెక్టర్ గారు ఎస్సీ కార్పొరేషన్ డీడీ గారికి చెప్పారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇది మా పరిధిలో లేదు, ఆర్ఎండ్బి వాళ్ళ పరిధిలో ఉన్నది, వాళ్ళకి మేము రికమెండ్ చేస్తాం, ఆ తర్వాత దాన్ని ఏదో రకంగా తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారులకు. అది గత వారం 10 రోజులలో ఇప్పటికీ రాబోయే రోజుల్లో వారం 10 రోజులలో కనుక దాన్ని అభివృద్ధిలోకి తీసుకురాకుంటే పెద్ద ఎత్తున ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఆడ రాస్తారోకా చేసి ఖచ్చితంగా కలెక్టరేట్ అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి కూడా మేము పిలుపునిస్తూ ఉంటాం. మేము కలెక్టర్ గారికి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేడం మీరు ప్రత్యేకమైన చొరవ చూసి అది దళితులకు మాకు ఎంతో దైవ సమానమైనటువంటి దేవాలయం అనేటువంటి అంబేద్కర్ సంఘం మరి ఆ సంఘాన్ని నిరుపయోగం వస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని వెంటనే దాని మీద స్పందించి దాన్ని ఉపయోగంలో తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరిసర ప్రాంతాల్లో మరి ఈరోజు నిరుపయోగంగా ఉన్నది, దాన్ని వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు 3 సంవత్సరాలు గడిచింది, కోట్ల రూపాయలు దాని మీద వెచ్చించి 3 సంవత్సరాలు గడిచింది, అక్కడ గడ్డి మొలిచే పరిస్థితి ఏర్పడ్డది. అది వినియోగంలోకి తీసుకొస్తే దళితులకు, నిమ్న జాతి వర్గాలకు చాలా ఉపయోగం అవుతుందని చెప్పేసి మేము ఈరోజు రిప్రజెంటేషన్ చేసినాం. దయచేసి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో స్పందించి దాని మీద ఆ వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి కోరుతాం. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కరీంనగర్ ప్రజావాణి అధికారుల నిర్లక్ష్యం, ప్రజా సమస్యలు పక్కన పెట్టి సెల్ ఫోన్లతో కాలక్షేపం. నీటి శుద్ధీకరణ కేంద్రంను తనిఖీ చేసిన మేయర్, నగర ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గురువులను శాల్వాలు కప్పి సన్మానించిన పూర్వ విద్యార్థులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.